చంద్రబాబు 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 పవన్ కళ్యాణ్ విశాఖకు అన్యాయం చేస్తున్న మోసగాళ్లను ఖండించండి. విశాఖకు అన్యాయం చేస్తున్న మోసగాళ్లను ఖండించండి. పోరాటం చేద్దాం, పోరాటం చేద్దాం. విశాఖ ఉక్కును కాపాడుకుందాం, విశాఖ ఉక్కును కాపాడుకుందాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. విశాఖ ఉక్కు, విశాఖ పోరాడి తీరుదాం, పోరాడి తీరుదాం. విశాఖ ఉక్కుకు ద్రోహం చేసిన ముగ్గురు మోసగాళ్లను ఖండించండి. విశాఖ ఉద్యోగుల VRS ని వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు ఉద్యోగుల VRS మాకొద్దు, మిట్టల్ స్టీల్ ప్లాంట్ మాకొద్దు. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి, స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ ని శైలిలో విలీ ప్లాంట్ ని కాపాడతామని ఎన్నికల్లో ఇచ్చిన మాట గుర్తెట్టుకోవాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. చంద్రబాబు పవన్ మోసాన్ని ఖండించండి. అమ్మడానికి వీడవ్వడు, కొనడానికి వాడవ్వడు, కొనడానికి వాడవ్వడు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగలను కేటాయించాలి. నా పేరు గంటా శ్రీరాము, అనకాపల్లి CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకి స్థానివ్వని చెప్పారు. కానీ ఈరోజు నిన్నే మోడీ వచ్చాడు, కానీ దాని గురించి ఎటువంటి మాట చెప్పలేదు. ఈరోజు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీలు వాళ్ళకి వెలగొందంటే అమ్మకు పెట్టం కానీ పిన్నమ్మకి పెడతామనే సామెతలాగా ఉంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక పక్క గనులు ఇవ్వట్లేదు, ఒక పక్క ఏమో VRS పేరుతో కార్మికులు తగ్గిస్తూ ఉన్నారు. రెండోదేమో ఈరోజు నక్కపల్లినేమో మెట్రల్ స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్తున్నారు. ఉన్నదానికి ఏమో చేయకుండా ఈరోజు ప్రైవేట్ దాని మీద చేయాలనేది. అంటే వీళ్ళ ఉద్దేశం కూడా మొత్తం ప్రైవేటీకరణ చేయాలని. దాంతో ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కానీ ఈరోజు చర్యలు ఉన్నాయి. దీన్ని CPM పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్కి న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నది కనుక విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ మొత్తం పోయినట్టయితే మొత్తం విశాఖపట్నం మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. కనుక ఆర్థికంగా రాజధాని మీరు చెప్తా ఉన్నారు కనుక ఖచ్చితంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గండి నారాయణ బాబు, నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కోశాధికారిని. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం ప్రకటించింది. 4 సంవత్సరాలుగా అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఇటు రైతాంగం విశాఖపట్నం ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇక్కడ GVMC దగ్గర అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా అమ్మేయాలని చెప్పేసి 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ 30,000కి అమ్మేయాలని చెప్పి నిర్ణయం చేసింది. 32 మంది ప్రాణ త్యాగాలతోటి ఈ స్టీల్ ప్లాంట్ని పోరాడి సాధించుకున్నాం. 22,000 ఎకరాల భూమి 64 గ్రామాలకు సంబంధించినటువంటి 16,500 మంది రైతులు ఈ భూములను దానం చేశారు. కానీ ఈ భూముల్ని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై కారు చౌకగా ఈ భూముల్ని పెద్దోళ్ళకి అప్పచెప్పేయాలని చెప్పేసి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్పి ఏదైతే నిర్ణయం చేశారో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక కర్షక మైత్రితో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాడారు రైతులు, పెద్ద ఎత్తున పోరాడారు. రైతులకి కార్మికులు అక్కడ సహకారం అందించారు. 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకున్నాం కార్మిక కర్షకుల మైత్రితో. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ను కూడా రక్షించుకోవడం కోసం రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విశాఖ స్టీల్ ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం పరిసరాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రైతాంగం నీరు ఇచ్చారు. ఏలేరు కాలువ కానీ ఇటు రైవాడ కాలువ కానీ నిర్మాణానికి అవసరమైన నీరునిచ్చి ఆ విధంగా విశాఖ
విశాఖపట్నం ప్లాంట్ నిర్మాణం జరిగితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, అలాగే రైతాంగం పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఆ విధంగా ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళని ఈరోజు నిరుద్యోగులుగా చేసి యూఆర్ఎస్ తీసుకుని బయటికి పొమ్మని చెప్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం చేసిందో, మేనేజ్మెంట్ నిర్ణయం చేసిందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మిక కర్షక మైత్రితో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు భానుమూర్తి అండి. స్టీల్ ప్లాంట్ సిఐటియు వైస్ ప్రెసిడెంట్, పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేస్తాం లేకపోతే ప్రైవేటు పరం చేస్తామని చెప్పి ప్రకటించి జనవరి 27కి సుమారు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వం చేయని కుట్ర లేదు. కార్మికులు జీతాలు ఇవ్వడం మానేశారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. అలాగే కార్మికులకు కావాల్సిన హౌస్ అలవెన్స్ కానీ ఇతర సౌకర్యాలు కానీ కట్ చేశారు. రెండో వైపు ప్లాంట్ ప్రొడక్షన్ తగ్గించారు. ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్లో వీఆర్ఎస్ ప్రకటించారు. ఇప్పటికే తగ్గిపోయిన మ్యాన్ పవర్ని మరింత తగ్గించి ఈ స్టీల్ ప్లాంట్ని కుదేలు చేసి పక్కన ఉన్న మిట్టలకు పూర్తిగా సహకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి పెడతామని చెప్పి ప్రకటించారు. ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుండగా మరో పక్క మెటల్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా తీసుకొచ్చి పెంచుతారని చెప్పి మేము ప్రశ్నించాం. అలాగే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసి మెటల్ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ఐరన్ ఓర్ కావాలని చెప్పి అడిగినట్టుగా ఆయన స్వయంగా ప్రకటించారు. దానికోసం స్లెర్రీ పైప్ లైన్ వేస్తామని ప్రకటించారు. కానీ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన గనుల్ని 40 సంవత్సరాలుగా కార్మికులు కోరుతున్న ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నెరవేరలేదు. ఈ విధంగా చేస్తూ కార్మికుల్ని ఈరోజు నడ్డోడి మీద నెట్టారు. నిన్నే విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కార్మికులంతా కూడా అర్ధనగర ప్రదర్శన చేయాల్సిన దుస్థితికి ఈరోజు ప్రభుత్వం కార్మికులు నెట్టింది. ఇటువంటి పరిస్థితి అనేది ప్రభుత్వం చేపట్టడం అనేది చాలా క్షంతవ్యం కాదు. మన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో చెప్తున్నారు, విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తారని చెప్పారు. మీరు ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్న సుమారు 1,00,000 కుటుంబాలను రోడ్ల మీద నుంచి విశాఖను ఏ విధంగా ఆర్థిక రాజధాని చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు స్టీల్ ప్లాంట్ అనేది చాలా కీలకమైంది. దేశ ఆర్థిక అభివృద్ధికి కానీ పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఉక్కు అనేది ఒక వెన్నెముక. మీరే ప్రకటించారు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశానికి 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ అవసరమని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 150 మిలియన్ టన్నులు కూడా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. కానీ 300 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మీరు లక్ష్యం పెట్టుకున్నారు తప్ప, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిని మూసేసి మీరు ఆ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఉక్కును అభివృద్ధి చేయండి, స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయండి, మరిన్ని పరిశ్రమలు కట్టండి, మరింత యువతకి ఉపాధి కల్పించండి. అప్పుడే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క విధానాలు మార్చుకోవాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా మీరు చాలా ఉత్సాహంగా పండుగలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నారావారపల్లిలో పండుగలు జరుపుకున్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి పండుగలను ఆనందంగా జరుపుకున్నారు. మోడీ గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి సంక్రాంతిని జరుపుకున్నారు. అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యేలు భీమవరం ప్రాంతానికి వెళ్ళి పండుగలు జరుపుకున్నారు. కానీ కార్మికుల్ని ప్రజల్ని నడిరోడ్డు మీద పెట్టి పండుగ అనేది లేకుండా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి అనేది మీరు మార్చుకోండి. ఈ రాష్ట్రానికి మీరు ఒక కీలకమైన అభివృద్ధి కారకులుగా మీరు నిలబడండి. ఈ రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేయాలని చెప్పి మీకు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని సరైన దారిలో మీరంతా నిలబెట్టుకోవాలని చెప్పి. Please subscribe .news.